Watch full episodes on Jio Hotstar. నేను ఓడిపోయాను ఒక చిన్న పిల్లాడి చేతిలో ఓడిపోయాను. నేను తొందరపడి నా పవర్స్ అన్ని యూజ్ చేసేసాను. ఇప్పుడు నేను వేస్ట్ అయిపోయాను. థాంక్స్ రుద్ర, నువ్వు మా తాతయ్యని కాపాడావు. రుద్ర మేడం కానన్కు మీరు బానే ఉన్నారు కదా? అవును రుద్ర, శివ మమ్మల్ని కాపాడాడు. ఈజ్ అ వెరీ గుడ్ ఫైటర్. చూసావుగా, ఇప్పుడు కూడా శివానే మెజిషియన్ ముచ్చుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పింది ఇంకా పిచ్చిదాల్లా చెప్తూ ఉన్నావు. నువ్వు కూడా కొంగలాగా ఒకే కాలం మీదే కదా నించున్నావు. కుంఫు కరాటేలని రుద్ర మాస్టర్ మ్యాజిక్ ముందు అసలు పనిచేయవు. ఇప్పుడు చూసావా తను రాక్స్ ని ఎలా ఫ్లేవర్స్ గా మార్చాడని? నీ కుంఫు బాయ్ దగ్గర చెప్పు, అలా చేసి చూపించమని. అరే కాస్త గమ్మునుంటారా? శివ, ఈ త్రిమూర్తులు ఎవరని మనం తెలుసుకోవాలి. మీరు ఏవైనా తెలుసుకోండి, నా టైం మాత్రం ముగిసిపోయింది. ఒకవేళ మేమంతా మా పవర్స్ ని యూజ్ చేసాము అంటే మేముగా ఉండడం సాధ్యం కాదు. షకాల్, తాత, సర్ మెజెస్టికో వాళ్ళందరినీ బంధించారు. ఒక్క నిమిషం, నేను మీతో ఒక ఫోటో తీసుకొచ్చా. నేను ఏలియన్స్ తో ఫోటో తీసుకునే కలని మీరైనా నెరవేర్చండి. లేదు, వాళ్ళని కూడా మాతో పాటే కట్టిపెట్టుంటారు. మమ్మల్ని సర్ మెజెస్టికో పేరుతో మాతోనే షాకాల్, జైసింగ్, సర్ మెజెస్టికో నా పేర్లో ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు. మేము చైర్లో కూర్చున్న వెంటనే స్మోక్ వేసి మమ్మల్ని మత్తులోకి దింపేశారు. మాలాగా వాళ్ళని కూడా కట్టిపెట్టేశారు. తర్వాత లార్డ్ ఏజా పవర్ ని కూడా తీసుకుంటున్నారు. శివ, రుద్ర ఏదైనా చెయ్యండి, లేదంటే పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారని మనం తెలుసుకోవాలి. అతను వాళ్ళ మ్యాజికల్ పవర్స్ ని లాక్కునే లోపు నేను శివ వెళ్తాం. మనం అందరం కాంటాక్ట్ లోనే ఉండాలి. మీరు మిగతా వాళ్ళని విడిపించండి. రా రుద్ర, బయట ఎవరూ లేరు. లార్డ్ ఏజా, ఆ పిల్లడు రాకోకాన్ని హత్య చేశావు. నువ్వు నాన్ సెన్స్ ఫ్యూచర్ ని చెప్తున్నావు. యూస్లెస్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లార్డ్ ఏజా, నేను 50% కరెక్ట్ గా చెప్తున్నావు. 50% తప్పగలిగిపోయావు. 50% క్రెడిట్ అయినా నాకు ఇవ్వండి. ఆర్ యు రెడీ ద ట్రాన్స్ఫర్ ద పవర్? ఇప్పుడు నేనే ఏం చేయాలని చూడు. ఒక నిమిషం, ఫ్యూచర్ యా పిల్లల ఫ్యూచర్ చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారేమో. లార్డ్ ఏజా, మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉన్నావు. వాళ్ళని డార్క్ గా ఉన్నావు. నేను ఇప్పుడే చూసుకుంటా. ఆ ఇద్దరు పిల్లలు అక్కలు నక్కలింటి దారి చేస్తున్నావు. తర్వాత ఇద్దరు పిల్లల్ని మీ స్టార్స్ మూర్ఖకి ఉన్నావు. ఆ చిన్న నక్షత్రం ఆ కలెక్షన్ లో ఒక భాగమే. అది ఇవాళ యూస్ఫుల్ గా ఉంది. కానీ నీ ఫ్యూచర్ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ అకలు నకలు ఫెయిల్ అయిపోయారనుకో, స్టార్స్ ని వదిలేయండి. అది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ట్రాన్స్ఫర్ ద పవర్స్. మెజిషియన్
మిషన్. మీకు ధైర్యం ఉంటే మాతో యుద్ధం చేయండి. మ్యాజిక్ తో యుద్ధం చేయాలి అనుకుంటే లార్డ్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. రుద్రా, నువ్వు కొంచెం దూరంగా ఉండు. మ్యాజిక్ లేకుండానే నేను వీళ్ళకి గుణపాఠం నేర్పిస్తా. ఇది చీటింగ్. మీరిద్దరు తను ఒక్కడే. మేము మ్యాజిక్ లేకుండా యుద్ధం చేయడం గురించే మాట్లాడాము, అంతేకాని ఎంతమంది అన్న దాని గురించి కాదు. అర్థమైందా? నీ మ్యాజిక్ ఫ్రెండ్ ఊరికి దొరులుతాడా లేదంటే నిజంగానే సహాయం చేస్తాడా? ఎలా చేయగలుగుతాడు? వాడిని చంపేస్తారు కదా. మ్యాజిక్ తెలియకుండా వాడు పనికిరాని వాడు. శివాకి ఎటువంటి మ్యాజిక్ అవసరం లేదు. చూడు ఎలా ఒంటరిగా నుంచొని గొడవేస్తున్నాడు. అందరూ ఒకరికి ఇంకొకరు తోడు బలమని చెప్తారు. రుద్రా, నువ్వు వీళ్ళతో ఫైటింగ్ చేయలేవు. నా చైన్ పట్టుకో మిత్రమా. ఇప్పుడు నీ పవర్స్ నాకు ట్రాన్స్ఫర్ అవబోతున్నాయి. శివ టాలెంట్ కాపీ పేస్ట్. శివ, అతను నేలపైనుంటే మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. మనం గాల్లోనే కొట్టాలి. మనం అతన్ని గాల్లోనే నించోపెట్టాలి. మనం వాళ్ళకి హెల్ప్ చేసి తీరాలి. అంతర్ మంతర్ కాలి కలందర్ చూ. అమ్మా తల్లి, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు ప్లీజ్. నేను అనుకోడు నీ మ్యాజిక్ ఇంకా పని చేయదు అనుకుంటా. నువ్వు దేనికి ఇంకా పనికిరావు. నేను ఇదైనా చేస్తున్నానుగా, నువ్వేం చేస్తున్నావు? లౌడ్ మౌత్. ఊరికే మాట్లాడడానికి తప్పితే గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. యూ గుడ్ ఫర్ నథింగ్. నీకెంత పొగరుంటే నన్ను కింద తోసేస్తావు? ధైర్యం కాదు, నీ మీద ఆ రాయి పడబోతుంటే నిన్ను కాపాడాను. ఓ థ్యాంక్ యూ. మైరా, జరిగి వెళ్ళు. థాంక్స్. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. నువ్వేమీ అంత చెడ్డదానివి కాదు. నేనే చెడ్డదాన్ని. నువ్వు మంచిదానివి. నువ్వే మంచిదానివి. నువ్వే మంచిదానివి. నేను చెడ్డదాన్ని, నువ్వు మంచిదానివి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ గాడ్ వీళ్ళ గొడవ ముగిసింది. ఇప్పుడు ఇంకో గొడవలో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక్కళ్ళు కాదు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకింకా హెల్ప్ కావాలి. హెల్ప్ వస్తుంది. జిబాయిస్కా మల్టిపుల్ ఇమేజ్ క్రియేటో. ఇంతమంది అసలైన వాళ్ళు ఎవరు చెప్పండి, నా ఎదురుగా రండి. నేనే ఒరిజినల్.
నా ఏలియన్ సెక్యూరిటీ గార్డ్స్ మీరు ఎక్కడ ఉన్నారు? నాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి. మీరందరూ పక్కకి వెళ్ళండి, నేను వాడిని చూసుకుంటాను. ఏంటి ఈయన కూడా కుంఫు కరెక్టే వచ్చా? దానికన్నా దారుణమైన ఆయుధం ఆయన దగ్గర ఉంది, వింటారా? సరే వావ్, దట్స్ ఫెంటాస్టిక్ తాతయ్య. కీప్ ఇట్ అప్. రుద్ర, శివ, పిక్చర్ ఇంకా బాకీ ఉంది. శివ, ఇప్పుడు అతను త్రిమూర్తి పవర్స్ ని యూజ్ చేయబోతున్నారు. అయితే మనం కూడా మన ఫుల్ పవర్ని యూజ్ చేసే తీరాలి. అతను స్పృహ కోల్పోయి పడిపోయేంత వరకు నేనెందుకు మ్యాజిక్ ని కొనసాగలేను? ఒకవేళ తాతయ్య పవర్స్ ఉంటుంటే మనం లార్డ్ అజార్ దగ్గర ఉన్న పవర్స్ ని తొలగించి మళ్ళీ ప్రజలకి చేరుకునేలా చేయొచ్చు. రుద్ర, నువ్వు స్మృతిలో పడి ఉన్నావు. నేను వస్తలేదా ఏంటి? తాతయ్య, కానీ మీ పవర్స్ జైసింగ్ దగ్గర మాత్రమే ఈ కాలనీ ఉన్నావు. మన బాడీలో పవర్స్ ని ఒక చిన్న రిజర్వ్ కాంచిని ఉంచుతున్నాను. ఇది వల్ల సిచ్యువేషన్ కోసం ఎవరైనా చీటింగ్ చేసి వాళ్ళ పవర్స్ ని పట్టుకున్నానంటే అందువల్ల మనం రిజర్వ్ పవర్స్ ని యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు అన్ని పవర్స్ ని యూజ్ చేయ సమయం వచ్చింది. రుద్ర, శివ, అతడి పైన వచ్చండి. వాళ్ళని బయటకు ఉన్నానంటే మన పవర్స్ వర్కౌట్ చేయలేదు. Zuba iska, all powers return. Boom, check, check, boom. Boom, check, check, boom. వద్దు. No! No! నా పవర్స్ ని తిరిగి తీసుకోవద్దు మీరు. వద్దు. వెరీ గుడ్ శివ అండ్ రుద్ర, మేము ఇంటర్నేషనల్ పోలీస్కు రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు.
మాకు అక్కల్ సింగ్ అంతా చెప్పేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఇక జీవితంలో ఎప్పుడు బయటికి రాడు. కమాన్ మూవ్. ఒక నిమిషం ఒకే ఒక ఫోటో తీసివ్వండి, లేదంటే ఏలియన్స్ తో ఫోటో తీసుకోవాలన్న కోరిక నా గాల్లో కలిసిపోతుంది. జాలీ థ్యాంక్ యూ శివ రుద్ర, ఇక మేము బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ శివ రుద్ర, నువ్వు ఇద్దరు చాలా మంచి పని చేస్తున్నావు. నేను మాదిరికొని గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడి నేను షాకాల్. నేను మాదిరికొని గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడి నేను షాకాల్. నేను చాలా ఇప్పుడే ఉపశమనం పొందాను. వాళ్ళకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ శివ రుద్ర. శివ, నువ్వు లేకపోతే మేము ఎప్పటికీ లార్డ్ ఏజార్ దగ్గర గెలిచుండే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ. లేదు, రుద్ర లేకపోతే మేము తప్పకుండా గెలుచుండే వాళ్ళం కాదు. రుద్ర వల్లే. రుద్ర ఇక వీరిద్దరూ మారినట్టేలే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.